మీరు ఎందుకు లావణ్య లైఫ్లోకి వెళ్ళారు? లావణ్య మీ లైఫ్లోకి వచ్చిందా, మీరు లావణ్య లైఫ్లోకి ఐ వెళ్ళారా? డెఫినెట్లీ రిగ్రెట్ గోయింగ్ ఇన్ టు లావణ్యాస్ లైఫ్ అండి. మీరే లావణ్య లైఫ్లోకి వెళ్ళారు. వెళ్ళడం కాదు బేసిక్లీ. నేను ఆ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఇందాక కూడా చూపించాను, వేరే ఇంటర్వ్యూస్లో అన్నిట్లో కూడా చూపించాను. నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఒక పని మీద వెళ్ళాను, నా సిబిఐటి టీసీ పని మీద వెళ్తే ఆ అమ్మాయి దాసరి విజ్ఞాన్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది 13 సెప్టెంబర్ రోజు. ఓకే. ఆ 13 సెప్టెంబర్ రోజు నేను ఆ అమ్మాయిని కలిశాను. సో దాసరి విజ్ఞాన్ తను కొన్ని తమ్నైల్స్ అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని వీడియోస్ వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నేను అక్కడ పరిచయం అయ్యాను. ఇక్కడ చూడండి, కుక్కలతో కూడా ఇట్లా కొన్ని తమ్నైల్స్ ఉన్నాయి. ఉంటే వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి తను అక్కడికి వచ్చింది. సో నేను కళ్యాణ్ దిలీప్ సుంకర గారి ఫోన్ నంబర్ కోసం ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అయితే ఆ అమ్మాయి ఇచ్చింది, అలాగే తర్వాత కూడా పరిచయం చేసింది. నేను కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని కలిశాను. ఆయన కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మాట్లాడారు. కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకోలేదు. సో అయితే ఎవరెవరైతే లావణ్యకి సపోర్ట్ చేస్తున్నారో ఇనీషియల్గా వాళ్ళందరూ మీరు చూసుకుంటే ఈధర్ న్యూట్రల్ అయినా అయిపోతున్నారు లేదా అగేన్స్ట్ అయినా అయిపోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు చూడండి.